నేను నబిల్ కురేష్, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన వారు. ప్రతి ముస్లిం సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చిన వారు అనుకోకండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అమెరికాలోనే పుట్టాను. నా యాక్షన్ బట్టి నన్ను గుర్తించవచ్చు నేను ఇక్కడ పుట్టానని. లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వేరే శబ్దం చేస్తూ మాట్లాడేవాడిని. కానీ నేను అమెరికాలో ఇంగ్లీష్ నా మాతృభాష అన్నట్లు నేను మాట్లాడుచున్నాను. చాలా మంది మేము ముస్లిమ్స్ ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన వారము. మేము ముస్లిమ్స్ చాలా రకాలుగా ఉన్నాము. వలస వచ్చిన వారు కొందరైతే, ఇక్కడే పుట్టి పెరిగిన వారు కొందరు, అల్లా ఎడల భక్తి గలవారు కొందరైతే, నామకార్థం మాత్రం గలవారు కొందరు. ఇలా చాలా రకాలుగా మేము ఉన్నాం. కానీ మా కుటుంబం అల్లా ఎడల చాలా చాలా భక్తి గల కుటుంబం. మా అమ్మ ముస్లిం మిషనరీ యొక్క కుమార్తె. మా తాతను డాయిస్ అని పిలుస్తారు. డాయిస్ అనేవారు తమ జీవితాలను ఇస్లాం మతానికి అంకితం చేసి తమ జీవితం అంతా ఇస్లాం మతాన్ని బోధిస్తూ ప్రకటిస్తూ అనేకులను ఇస్లాం మతంలోనికి మారుస్తూ ఉండేవారు. ఇలా మా తాత జీవితం అంతా కొచ్చి చేసి తన జీవితం అంతా ఇస్లాంను ప్రకటిస్తూ ఇండోనేషియా అడవుల్లో తిరుగుతూ అల్లాయే దేవుడు, మహమ్మద్ ఆయన ప్రవక్తని ప్రకటించి అనేక మందిని ఇస్లాంలోనికి ఆహ్వానించి ఇస్లాం మతంలోనికి మార్చాడు. ఇలా మా అమ్మ భక్తిగల ఇస్లాం బాధకును కుమార్తె ఉండి మా కుటుంబం అమెరికాకు వచ్చిన ఇస్లాం భక్తి శ్రద్ధలతో మేము జీవించాలని మమ్మల్ని ప్రభావితం చేసి భక్తిగల కుటుంబంగా మమ్మలను తీర్చిదిద్దింది. మా అమ్మమ్మ కూడా ఉగాండాలోను ఇస్లాం మతం యొక్క మిషనరీ అయి ఉన్నది. ఆమె నాన్న డాక్టర్ మరియు ఇస్లాం మత ప్రచారకుడు. ఇలా మా తాతలు వారి జీవితాలను ఇస్లాం మత వ్యాప్తికి కొచ్చు చేసి ఇస్లాంలో ఒక గౌరవము ఘనతను సంపాదించుకున్నారు. ఈ విధమైన వారసత్వపు లక్షణము మా అమ్మ వైపు నుండి, మా అమ్మమ్మ నుండి, మా తాతల నుండి నాకు సంక్రమించింది. మా తండ్రి 1970లో ఎవలిస్ట్ అనే రాజు కాలంలో పాకిస్తాన్ నుండి అమెరికాకు వలస వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత తెలిసింది అదే రోజు ఆ రాజు చనిపోయాడని. ఇలా వచ్చిన మా తల్లిదండ్రులు వారి కల్చర్ మరియు వారి కుటుంబాల ఎడల అత్యంత ప్రేమ గలవారై ఇస్లాం భక్తి శ్రద్ధలతో అమెరికాలో జీవితం ప్రారంభించారు. కాబట్టి నేను పుట్టినప్పటి నుండి ఒక భక్తిగల ముస్లిం వలె నేను జీవించాలని మా అమ్మ నాకు రోజు బోధిస్తూ ఉండేది. ఖురాన్ యొక్క చివరి 17 అధ్యాయాలు అరబిక్ భాషలో నేను నా 5వ ఏటను కంఠస్థం చేశాను. అది మేము ఖచ్చితంగా చేయాలి. భక్తిగల ముస్లింగా రోజు నేను చేసే ప్రార్థనలో తప్పకుండా ఖురాన్ కంఠస్థం చేసి ఉచ్చరించాలి. ఉదయం పడక నుండి లేవకుండానే అల్లాను గుర్తు చేసుకుని ప్రార్థన ఉచ్చరిస్తాను. అల్హమ్దులిల్లాహిల్లజీ అహ్యనా బఅదమా అమాతనా వ అలైహి నుషూర్. అర్థం తెలియకపోయినా ఈ ఉచ్చరించే ప్రార్థన చేసేవాడిని అర్థం కానీ తర్జుమా కానీ ఎవరూ నాకు బోధించలేదు. కానీ ఇలా చేయడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు నా మీద, నా కుటుంబం మీద కలుగుతాయనేది మా ఇస్లాంలో విశ్వాసం. ఈ ప్రార్థనకు అర్థం నాకు జీవితం ఇచ్చి నాకు మరణం కలుగు చేసి తిరిగి లేపే దేవునికి సమస్త మహిమ చెందునుగాక. అలాగే ఈ ప్రార్థనకి రాబోయే పునరుద్ధాన జీవితానికి కృతజ్ఞత కలిగి ఉండడం. ఈ ప్రార్థన రోజు చేసే దానికి కృతజ్ఞతాస్తుతులు. నాకు నిద్ర ఇచ్చి నందుకు వందనాలు, నిద్ర నుండి లేపినందుకు వందనాలు. నాకు ఎలాగూ నిద్రపోవడం ఎలాగూ లేవటమో తెలియదు, కానీ అది నాకు నేర్పించిన ఆ దేవునికే సమస్త మహిమ చెల్లునుగాక. ఇటువంటి మైండ్ సెట్ ముస్లిం అయిన మేము డెవలప్ చేసుకుని నిద్ర లేవకుండానే అల్లాను గుర్తు చేసుకోవడము, లేచి బాత్రూమ్ లోనికి వెళ్ళడానికి కూడా అల్లా ఆచారపు ఆలోచన కలిగి ఇస్లాం చెప్పిన ప్రకారం నడుస్తూ నా ఎడమ కాలుతో గడపను దాటి బాత్రూమ్ లోనికి అడుగు పెట్టేవాడిని. ఎందుకంటే మహమ్మద్ కూడా అలా చేసేవాడు, మేము కూడా అలా చేయాలని నిష్ఠాగరిష్టంగా అటువంటి ఆచారాలను ఆచరిస్తూ ఉండేవాళ్ళము. ఇలా ఉదయం శుభ్రం చేసుకునే సమయంలో ఖురాన్ని కంఠస్థం చేసిన వాక్యాలను ఉచ్చరిస్తూ నన్ను నేను శుభ్రం చేసుకుంటూ ప్రతిరోజు ముస్లిం చేసే 5 ప్రార్థనలకు నన్ను నేను సిద్ధపరచుకుంటూ ఉండేవాడిని. నేను కానీ మా కుటుంబం కానీ అరబిక్ భాషలో మాట్లాడడం, అరబిక్ భాష మాకు రాదు, అర్థం కాదు. ఎందుకంటే మేము పాకిస్తాన్ కు చెందిన వారము. మా మాతృభాష ఉర్దూ భాష. అరబిక్ భాష అర్థం కాకపోయినా అరబిక్ భాషలోనే ఖురాన్ మరియు ప్రార్థన కంఠస్థం చేసి ఉచ్చరించేవారు. ఎందుకంటే అరబిక్ భాషలోనే ఖురాన్ రచించబడింది, అరబిక్ భాషలోనే మహమ్మద్ ప్రవక్త మాట్లాడాడు. కాబట్టి అరబిక్ భాషలోనే మేము ఖురాన్ ఉచ్చరించి ప్రార్థన చేసినప్పుడు అల్లాను గణపరిచిన వారమై అల్లా యొక్క ఆశీర్వాదములు మా మీద, మా కుటుంబం మీద ఉంటాయని మా ప్రగాఢమైన విశ్వాసం. సో ఇటువంటి విశ్వాసాలతో నన్ను నేను శుభ్రం చేసుకోవడం పూర్తి చేసిన తర్వాత కిచెన్ ప్రక్కన ఉన్న గదిలోనికి వెళ్లి నా దినచర్య 5 ప్రార్థనలో మొదటి ప్రార్థన ఉచ్చరించేవాడిని. ఉచ్చరించడానికి ముందు వెనక ఉచ్చరించినందుకు ప్రార్థన చేసేవారము. ఇన్ని విధాలుగా క్రమం తప్పకుండా రోజంతా చేసేవాడిని. స్కూల్ కి వెళ్లక ముందే కొన్ని కంఠస్థ ప్రార్థనలను పూర్తి చేసేవాడిని. స్కూల్లోకి ఒకసారి అడుగు పెట్టిన తర్వాత నన్ను నేను ప్రత్యేకపరుచుకుని ముస్లింగా గుర్తింపు పొందుటకు నేనేమి చేయాలి, ఎలాగ ఉండాలన్నది మా అమ్మ రోజు నాకు బోధిస్తూ ఉండేది.
ఉండేది. ఎందుకంటే పాకిస్తాన్ నుండి వచ్చిన మా అమ్మకు తెలుసు ఇవి అమెరికా పశ్చిమ దేశాలు అన్ని కూడా క్రైస్తవ దేశాలు, ఈ స్కూళ్ళలో క్రైస్తవ పిల్లలే ఉంటారని. ప్రతి ముస్లిం కు క్రైస్తవం ఎడల ఒక రకమైన తప్పుడు అభిప్రాయం ఉండేది. అది ఏమిటంటే టీవీల్లోనూ వీధుల్లోనూ బీచ్ లోనూ జరిగే ప్రతి అసభ్యకరమైన పనులను క్రైస్తవులవే అని అనుకునేవారు. అందుకు మేము క్రైస్తవులతో సాంగత్యం చేయడానికి ఇష్టపడేవారము కాము. కాబట్టి మా అమ్మ నాకు చెప్పేది, నబిల్ నిన్ను నీవు క్రైస్తవులకు వ్యతిరేకంగా సిద్ధపరచుకో, నీవు తెలుసుకో ఇస్లాం సత్యము మరియు గొప్పదని. క్రైస్తవులకు సమాధానం చెప్పే విధంగా బలము ధైర్యం కలిగి నీవు ఉండాలి. క్రైస్తవం తప్పని నిరూపిస్తూ వారితో ఛాలెంజ్ చేసి ఇస్లాం యొక్క గొప్పతనం నీవు చాటి చెప్పాలని నాకు బోధిస్తూ ఉండేది. అలాగ నేను నా చిన్నతనం నుండి వినుచు నా చిన్నతనంలోనే నేను బైబిల్ వాక్యాలు ఎత్తి చూపి సువార్తలను క్రైస్తవమును తప్పని ముస్లిం చేత రచించబడిన ఇస్లాం యొక్క పుస్తకాలను చదివి ఎలా మాట్లాడాలో మెలకువత నేర్చుకున్నాను. సో నేను స్కూల్కి వెళ్లి నా స్నేహితులతో వాదించేవాడిని. ఒకసారి 11వ తరగతిలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన నాకు గుర్తుంది. అది నేను ఇప్పుడు చెప్తాను. ఏమిటంటే నేను లాటిన్ క్లాసులో ఉన్నప్పుడు నా ముందు ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఎప్పుడు శాంతిగా ప్రశాంతంగా సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువెడల విశ్వాస ఆసక్తితో ఉండేది. ఆమె నేను అంతగా పట్టించుకునేవాడును కాదు. ఒకరోజు ఆమె నా వైపు చూసి, నబిల్ నిన్నో ప్రశ్న అడగాలని, నీకు యేసుక్రీస్తు తెలుసా అంది. సమాధానం చెప్పడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడిని. వెంటనే ఆమెతో, ముందు నీకు నిజంగా యేసుక్రీస్తు గురించి తెలుసా అన్నాను. దానికి ఆమె షాక్ అయ్యి నా వైపు చూసింది. అదే అదునుగా తీసుకుని ఆమెతో మాట్లాడడం ప్రారంభించాను. ఖురాను నాకు యేసుక్రీస్తు కన్యక గర్భంలో పుట్టాడని, గొప్ప అద్భుతాలు చేసిన వ్యక్తిని, ఖురాన్ చెప్పింది యేసుక్రీస్తు గుడ్డివారికి కళ్ళు ఇచ్చి కుష్ఠరోగులకు బాగు చేసి చనిపోయిన వారిని సైతం లేపాడని, ఖురాన్ చెప్పింది యేసుక్రీస్తు మెస్సయ్య అని ముస్లింగా నాకు తెలుసు. ఆయన యుగ సమాప్తి యందు మరలా వచ్చి అంత్యకాలాన్ని పరిచయం చేస్తాడని. ఆమె అలా చూస్తాను ఉండగానే నేను అన్నాను, యేసుక్రీస్తు దేవుడు కాడు. అందుకు ఆమె అంది, నబిల్ నో, యేసుక్రీస్తు దేవుడు. అదే ప్రాముఖ్యమైన అంశం భాగము. నేను మరలా అన్నాను, నిజంగా నీవు యేసుక్రీస్తు దేవుడని నమ్ముతున్నావా? అందుకు ఆమె ఎస్, నేను దేవుడని నమ్ముతున్నాను అంది. నేను అన్నాను, సో యేసుక్రీస్తు దేవుడని నమ్మడం నీ విశ్వాసంలో ప్రాముఖ్యమైనది అన్నాను. అందుకు ఆమె ఎస్ అవునంది. అందుకు నేను అలా నమ్మడానికి సువార్త గ్రంథాలన్నీ చెడగొట్టబడ్డాయి, వాటిని నమ్మడానికి వీలు లేదు అన్నాను. అందుకు ఆమె కాదు, సువార్త గ్రంథాలు నమ్మదగినవి, నేటికి అనేక మందిని రక్షణలోనికి నడిపించే శక్తి గలవి అంది. అప్పుడు నేను అవునా, యేసుక్రీస్తు బైబిల్లో నేను దేవుడినని ఎక్కడ చెప్పాడను అడిగాను. అందుకు ఆమె కొంచెం ఆలోచించి, నేను నా తండ్రి ఒకటే అని యేసుప్రభు అన్నాడు కదా అంది. అప్పుడు నేను, అది యేసుక్రీస్తు దేవుడని చెప్పడానికి సరిపోదు. అక్కడ చెప్పింది ఏమిటంటే ఆయన శిష్యులతో మాట్లాడుచు శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ, తండ్రి నేను ఒకే మనసు కలిగిన వారమై ఉన్నాము, అలాగ మీరు కూడా ఒకే మనసు కలిగి ఉండండి అని అర్థమిస్తుంది. కానీ ఆయన తన గురించి దేవుడని చెప్పుకోవడం లేదు. ఆయన ఒకసారి ఒక స్త్రీ ముట్టుకున్నప్పుడు ఎవరు నన్ను ముట్టుకున్నారని అడిగాడు. ఆయన నిజముగా దేవుడైతే ఎవరు ముట్టుకున్నారో ఆయనకు తెలుస్తుంది కదా. ఒకసారి యవనస్తుడు ఆయన యొద్దకు వచ్చి మంచి బాధకుడా అని పిలిచినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, దేవుడు ఒక్కడే మంచివాడు, నన్నెందుకు మంచి బాధకుడా అని పిలుస్తున్నావు అని ఆయన సమాధానం ఇచ్చాడు. అలాంటప్పుడు యేసుక్రీస్తు దేవుడు ఎలాగవుతాడు? మార్కు 13లో అంత్యకాలం గురించి తండ్రికి ఒక్కడికే తెలుసు, దేవదూతలకు కానీ నాకు కానీ తెలియదని, యోహాను సువార్తలో నాకంటే నా తండ్రి గొప్పవాడు అని అన్నాడు. ఆయనే ఒప్పుకున్నాడు, నాకేమీ తెలియదు, నేను గొప్పవాడిని కాదని. ఎందుకు మీరు ఆయన దేవుడని చెప్తారు అని ఆమెను ప్రశ్నించాను. ఆమెకు ఎలా వాదించడంలో పట్టు లేదు. ఆమె ఆ వాక్యాలను అటువంటి విధానంతో చదవలేదని నేను గ్రహించి ఆమెకు ఇస్లాం మతం యొక్క గొప్పతనం వివరించి చెప్పి, ఇస్లాం మతం సత్యము కాబట్టి నువ్వు ఇస్లాం మతంలోనికి రావాలని ఆమెను ఆహ్వానించాను. ఆ మాటకు ఆమె సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. ఆనాటి నుండి నేటికు ఆమె ఎడల చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఆ క్లాసులో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఏ ఒక్కరు కూడా ఆమెలాగొచ్చి యేసుక్రీస్తు గురించి నాకు చెప్పాలని అనుకోలేదు. ఈ రోజు వారి గురించి అనుకుంటూ ఉంటాను, నేను యేసుక్రీస్తు నమ్మకపోతే నరకానికి వెళతానని వారికి తెలిసినా నాతో వారు చెప్పడం లేదనంటే, యేసుక్రీస్తు గురించి నాతో వారు మాట్లాడడం లేదంటే వారు నామకార్థ క్రైస్తవులైనా ఉండాలి, లేకపోతే బాధ్యత లేని క్రైస్తవులైనా ఉండాలి. ఇలా నా స్కూల్లో అనేక మంది స్నేహితులు
స్నేహితులతో వాదన వేసి క్రైస్తవం ఎడల రకరకాల ప్రశ్నలు లేవదీసి త్రిత్వం గురించి వారిని అడిగేవాడిని. త్రిత్వం గురించి వారిని అడిగినప్పుడు వారు అనేక ఉదాహరణలతో వివరిస్తూ ఇది అది అని చెప్పి ఆఖరికి త్రిత్వం అన్నది ఒక దైవ రహస్యం, అది ఎవరికి అర్థం కాదని అనేవారు. అప్పుడు నేను వారికి సమాధానం చెప్తూ త్రిత్వం దైవ రహస్యం కాదు, అది మీ అజ్ఞానం కప్పుపుచ్చుకోవడానికి మీరు వాడే కల్పితమని, దాన్ని నమ్మేవారు బహుదేవత ఆరాధకులు అని చెప్పి దానికి సంబంధించిన వాడు నేను కాదని, ఇస్లాం మతం గొప్పది, ఉన్నతమైనది, ఏకదేవుడిని కలిగి ఉన్నదని, ఇస్లాం మతమే సత్యము, దాన్ని అందరూ నమ్మాలి అని అనేవాడిని. ఎందుకంటే ఇస్లాం మత ప్రకారం త్రిత్వం నమ్మడం అనేది బహుదేవత ఆరాధన చేయడము. బహుదేవత ఆరాధన అనేది పాపంలోకెల్లా ఘోరమైన పాపం అనే దృఢమైన విశ్వాసం మేము కలిగి ఉండేవారము. ఇలా అనేక మంది క్రైస్తవుల విశ్వాసం నీరు కాచడానికి చూసేవాడిని. ఎవరు కూడా 1 పేతురు 3:15 నిర్మలమైన మనస్సు కలిగిన వారే మీలో ఉన్న ప్రతి నిరీక్షణ గూర్చియు మిమ్మను హేతువడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడు అనే వాక్య ప్రకారం సిద్ధపడి ఉండేవారు కాదు. కానీ నేను ఫస్ట్ టైం కాలేజీకి వెళ్ళినప్పుడు 1 పేతురు 3:15 ప్రకారం సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి నాకు ఎదురయ్యాడు. ఆయన పేరే డేవిడ్. స్కూల్లో అనేక మంది విశ్వాసం నీరుకాచిన నేను కాలేజీకి వెళ్ళినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ గా నేను వెళ్ళాను. కాలేజీలో ఒక కార్యక్రమం ద్వారా దేవుడితో నాకు స్నేహం ఏర్పడింది. అలా మేము ఒకే రూమ్ లో కలిసి ఉండడానికి అంగీకరించాము. ఒక రాత్రి ఆయన బైబిల్ చదవడం నేను చూశాను. సో నేను అనుకున్నాను, భలే దొరకాడు, ఆట పట్టించి పని చెప్తాను అనుకున్నాను. అనుకున్నదే అదును డేవిడ్ అని పిలిచి, నీకు తెలుసా, నీవు చదువుతున్న పుస్తకం బైబిల్ చాలా సార్లు మార్పులు చేర్పులు చేయబడి చెడగొట్టబడింది, అది నమ్మదగినది కాదు అన్నాను. ఆయన బైబిల్ చదవడం పూర్తి చేసిన తర్వాత దాన్ని మూసి, నీవు చెప్పాలనుకున్నది ఇప్పుడు చెప్పు అన్నాడు. అదే అదును చూసి నా మాటలు మొదలుపెట్టి అన్నాను, డేవిడ్ చూడు, యేసుక్రీస్తు అరమిక్ హీబ్రూ భాషలో మాట్లాడాడు. ఇజ్రాయేలు పాలస్తీనా దేశాల్లో మొదటి శతాబ్దంలో ఎవరైనా ఎక్కువగా ఆ భాషలోనే మాట్లాడేవారు కదా. యేసుక్రీస్తు కూడా ఆ భాషలోనే మాట్లాడాడు. ఆ భాషలో మాట్లాడిన యేసుక్రీస్తు యొక్క మాటలను ఆయన చనిపోయిన కొన్ని సంవత్సరాలకు ఆయన శిష్యులు గ్రీకు భాషలో రచించారు. మొదటి 1000 సంవత్సరాలు లాటిన్ భాష మాట్లాడే సంఘం క్రైస్తవం ఎక్కువ కాబట్టి గ్రీకు భాషలోని బైబిల్ లాటిన్ భాషలోనికి తర్జుమా చేశారు. రాను రాను జర్మనీ భాషలోనికి, అలాగే అనేక భాషల్లోనికి తర్జుమా చేశారు. ఇలాగా ఇంగ్లీష్ భాషలోను కూడా చాలా తర్జుమాలు జరిగాయి. ఇంగ్లీష్ భాషలో చూస్తే కేజేవి, ఎన్ఐవి, ఈఎస్వి, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్, ఇలా చాలా యొక్క బైబిల్ ఉన్నాయి. చాలా తర్జుమాలు, చాలా భాషలు ఉన్న ఈ బైబిల్లో ఏ బైబిల్ ని దేవుని వాక్యం అని నమ్మాలి? హీబ్రూ అరమిక్ భాషలో మాట్లాడిన మాటలు గ్రీకు భాషలోకి, గ్రీకు భాష నుండి లాటిన్, లాటిన్ నుండి జర్మనీ భాషలోనికి, జర్మనీ నుండి ఇంగ్లీష్ లోనికి, ఇలాగ అనేక తర్జుమాల ద్వారా మాటలు మార్చబడి చెడగొట్టబడిన బైబిల్ నీవు చదువుతా ఉన్నావు అని అడిగాను. ఇలాంటి వాదనలో చాలా మంది క్రైస్తవులను అప్పటి వరకు మాట్లాడిన ప్రతి వారిని నోరు మూయించి ఓడించాను. కానీ డేవిడ్ డిఫరెంట్. నా వైపు చూసి అన్నాడు, నెబిల్, నిన్నో ప్రశ్న అడగొచ్చా అని. కొన్ని నిమిషాల ముందు ఫోన్ లో మీ అమ్మగారితో మాట్లాడావు కదా, అది ఏ భాషలో మాట్లాడావు అని నన్ను అడిగాడు. అందుకు నేను అన్నాను, అది ఉర్దూ భాష, మా మాతృభాషలో నేను మాట్లాడాను. డేవిడ్ అన్నాడు, ఇక్కడ ఇంగ్లీష్ భాషలో విషయాలు సమాచారం ఉర్దూ భాషలోకి మార్చి మీ అమ్మతో మాట్లాడడం వల్ల అబద్ధం నువ్వు చెప్పి సమాచారం చెడగొట్టావా, విషయం మార్చావా అన్నాడు. ఎందుకంటే వేరే భాషలో తర్జుమా చేసి నీవు మాట్లాడావు కదా అన్నాడు. అందుకు నేను కాదు మా అమ్మగారితో సత్యమే మాట్లాడాను అన్నాను. అప్పుడు డేవిడ్ అన్నాడు, అలాగే యేసుక్రీస్తు ఏ భాషలో మాట్లాడినా అది శిష్యులు విని దాని గ్రీక్ భాషలో రచించి సమాచారం భద్రపరిచారు. ఆనాటి చేతి చేత రచించబడిన గ్రీక్ బైబిల్ పత్రాలు 6000 పైగా నేడు కళ్ళ ముందున్నాయి. చేత రచించబడిన లాటిన్ బైబిల్ పత్రాలు 10,000 పైగా కళ్ళ ముందున్నాయి. ఇవేమీ లేకపోయినా ఆదిమ సంఘం చర్చ్ ఫాదర్స్ కోట్ చేసి రచించిన బైబిల్ వాక్యాలు పత్రాలు 30,000 పైగా ఉన్నవి. ఆ కొటేషన్ అన్ని కలిపి ఒక పూర్తి బైబిల్ నిర్మించవచ్చు. నా వైపు చూసి ఇంకా ఇలా అన్నాడు, నబిల్, మాకు తెలుసు బైబిల్ యొక్క ఖచ్చితమైన సమాచారం మరియు యథార్థత. సమాచారం ఏ భాషలో అయినా సమాచారం అని నాకు ధీటుగా సమాధానం ఇచ్చాడు. దానికి నేను తికమక పడి ఆశ్చర్యపడ్డాను. ఎప్పుడు ఎవరు ఇటువంటి సమాధానం నాకు చెప్పలేదే అని ఆలోచించుకున్నాను.
అప్పటి నుండి డేవిడ్ నేను చాలా విషయాల మీద వాదించుకోవడం మొదలుపెట్టి కొనసాగిస్తూ ఉండేవారు. ఎంత అంటే క్లాసులో ఉండగా కూడా వెనక బెంచిలో కూర్చుని వాదించుకునేవారు. అలా కాలం గడిచే కొలది డేవిడ్ నేను దగ్గర స్నేహితులు, డీప్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఎంత అంటే ఆయన పెళ్లిలో కూడా బంధువు వల్లే పాత్ర నేను తీసుకున్నాను. ఆయన కుమారుడు పుట్టినప్పుడు కూడా అక్కడే ఉన్నాను. ఇలా విడిచిపెట్టకుండా చాలా సన్నిహితంగా, ఎంత అంటే డేవిడ్ నా కొరకు తన ప్రాణం అడ్డువేసినంతగా స్నేహబంధం ఏర్పడింది. ఇటువంటి స్నేహంలో స్నేహితుడు ఏమి చెప్పినా కాదనకుండా వినే పరిస్థితిలో ఉంటాం. ఒక రాత్రిలో అది జరిగేది కాదు. ఎన్నో సంవత్సరముల యొక్క ఫలితమే ఈ స్నేహం యొక్క విలువ. ఈ సంభాషణ జరుగుతూ ఉండగా ఇన్వెస్టిగేషన్ కూడా చేసి 1 సంవత్సర కాలానికి నేను ఒప్పుకున్నాను. బైబిల్ భాషల విషయంలో కానీ తర్జుమాల విషయంలో కానీ చెడగొట్టబడలేదు. అది నమ్మదగినది. అది యేసుక్రీస్తు మాటలు, ఆయన శిష్యుల యొక్క మాటలై ఉన్నవని నేను ఒప్పుకున్నాను. ఇలా ఒప్పుకోవడానికి చాలా కాలం, 1 సంవత్సరం అంతా ఇన్వెస్టిగేషన్ చేసి కంక్లూజన్ కు వచ్చాను బైబిల్ నమ్మదగినదని. ఎందుకంటే బైబిల్ అనేక ప్రాంతాలకు విస్తరణ మరియు కొనసాగింపు విధానం పరిశీలన చేసినప్పుడు, దానికి ఉన్న చరిత్రను నేను చూసినప్పుడు, ఖురాన్ కంట్రోల్ చేసినట్లు ప్రత్యేకంగా ఎవరు బైబిల్ ను కంట్రోల్ చేయలేదు. బైబిల్ ఒక్క కాపీయే తమ ఆధీనంలో ఉంచుకుని దానిలోనిది నచ్చనిది తీసివేసి నచ్చినది వండేచ్చి విధంగా లేదు. ఎందుకంటే అది చాలా మంది చేతిలో ఉన్నది. అపోస్తులు యేసుక్రీస్తు శిష్యులు ఉండగానే అన్ని ఆదిమ సంఘాలకు విస్తరించింది. కావున ఎవరికి దాని మీద కంట్రోల్ చేసే విధానం లేదు, ఆస్కారం లేదు, దాన్ని మార్చే అవకాశం అసలే లేదు. అప్పుడు డేవిడ్ దగ్గరికి వెళ్లి, డేవిడ్, బైబిల్ రచనా పూర్వకంగా తర్జుమా పూర్వకంగా ఎక్కడా మార్చి చెడగొట్టబడలేదు అని, అవి యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులు మాట్లాడినవని ఒప్పుకుంటున్నాను. కానీ యేసుక్రీస్తు ఎక్కడా బైబిల్లో నేను దేవుడును, నన్ను ఆరాధించండి అని చెప్పలేదు. కనుక యేసుక్రీస్తు దేవుడని నేను ఒప్పుకోనని అన్నాను. యేసుక్రీస్తును దేవుడిగా ఒప్పుకోవడం ఇస్లాంలో పెద్ద నేరం. యేసుక్రీస్తును మెస్సియాగా, పాపం లేని వ్యక్తిగా, అద్భుతాలు చేసిన ప్రవక్తగా ఖురాన్ ఒప్పుకుంటుంది. కానీ ఖురాన్ 4:171, 5:72 వచనాలలో యేసుక్రీస్తును దేవుడంటే నరకానికి వెళతారు అని చెప్పింది. ఖురాన్ 5:116లో అల్లాకు యేసుక్రీస్తుకు మధ్య జరిగిన సంభాషణ చూస్తే అల్లా యేసుక్రీస్తును అడుగుతాడు, నిన్ను నీవు దేవుడుగా చేసుకుని ప్రజలకు నీవే దేవుడు అని చెప్పి నిన్ను పూజించమన్నావా అని అడిగాడు. అందుకు యేసు, లేదు, నాకు అలా చెప్పే అర్హత లేదు, అధికారం లేదు, కాబట్టి నేను ఎలాగ చెప్తాను, నేను చెప్పలేదు అని యేసుక్రీస్తు సమాధానం చెప్పాడు. కాబట్టి ముస్లింలు యేసుక్రీస్తును దేవుడంటే ప్రమాదకరమైన దైవ దూషణగా భావించి యేసుక్రీస్తు గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి ఉండేవారము. ఎవరైనా ఆయన్ను దేవుడని పిలిచే వారిని శిక్షించేవారము. క్రైస్తవులను మేము ద్వేషించేవారము. కాబట్టి యేసుక్రీస్తును దేవుడు అనడం ముస్లింగా నాకు అసాధ్యం. నాలో ఒక ప్రశ్న లేసింది, బైబిల్ సత్యం మరి నమ్మదగినదైతే యేసుక్రీస్తు నిజంగా తాను గురించి దేవుడని చెప్పుకోలేదా? మరి చెప్పుకోకపోతే అనేక మంది క్రైస్తవులు యేసుక్రీస్తును దేవుడిగా పూజిస్తున్నారు. మరి ఎందుకు అలా జరుగుతుందని ఆలోచన వచ్చింది. అప్పుడు నేను బైబిల్ ను క్షుణ్ణంగా లోతుగా పరిశీలించాలని నిశ్చయించుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యోహాను సువార్త ఒకే పుస్తకం గల బైబిల్ ను చదవడం ప్రారంభించాను. తెరవగానే మొదటి పేజీ యోహాను సువార్త 1:14 వరకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కొనుగొంటిమి. ఈ వచనాలు చదవగానే నా హృదయంలో కంగారు పుట్టింది. ఎందుకంటే నా చిన్నతనం నుండి యేసుక్రీస్తు దేవుడని అనడం అసాధ్యము, బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు అని నేను బోధింపబడ్డాను. నాలో ఒక ఆలోచన బయలుదేరింది. బైబిల్ నమ్మదగినదైతే ఈ వచనాలన్నీ కూడా నమ్మాలి కదా అనే ప్రశ్న నాకు ఎదురైంది. అప్పుడు నన్ను ఇలా సమర్థించుకున్నాను, ఈ వచనాలు యోహాను చేత రచించబడిని కానీ యేసుక్రీస్తు చెప్పలేదు కదా అని అనుకున్నాను. అలా అనుకుని ముందుకు చదవడం కొనసాగించాను. యోహాను సువార్త 8:58 వచనానికి వచ్చాను. అక్కడ ఆ సందర్భంలో చూస్తే యేసుక్రీస్తుకు యూదులకు మధ్య జరిగిన సంభాషణలో యేసుక్రీస్తు ఇలాగ అంటూ ఉంటాడు, అబ్రహాము నా దినాలు చూడడానికి సంతోషించాడు అనగా అందుకు యూదులు, నీకు 50 సంవత్సరాలు కూడా లేవు అని అడిగారు. అందుకు యేసుక్రీస్తు, నేనే అబ్రహాముకు ముందు ఉన్నాను అన్నప్పుడు యూదులు రాళ్లతో కొట్టడానికి, చంపడానికి చూశారు. ఒక ముస్లింగా ఈ పదానికి అర్థం తెలీదు. ఎందుకు వారు యేసుక్రీస్తును చంపాలని చూచారు, రాళ్లతో కొట్ట చూచారన్న ఆలోచన నాలో ప్రారంభమై ఆ పదానికి అర్థం ఏమిటని వెదికి పరిశీలన చేసినప్పుడు నిర్గమాకాండం వెనకకు నన్ను తీసుకువెళ్ళింది. నిర్గమాకాండం 3:14 అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండును
నన్ను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెననెను. ఈ వాక్యం ఎత్తి చూపి అందులో యెహోవా పేరును తనకు తాను ఆపాదించుకుని మోషే దేవుడుగా శాశ్వతుడుగా యేసుక్రీస్తు తన గురించి చెప్పుకోవడం వల్ల యూదులు కోపం వచ్చి చంపజూచి రాళ్లతో కొట్టజూచారని నాకు అర్థమైంది. ఇలా యోహాను సువార్త నేను ముందుకు చదువుతుండగా 20:28 మరలా నాకు ఒక సందర్భం ఎదైంది. అది ఏమిటంటే యేసుక్రీస్తు శిష్యుడు తోమా యేసుక్రీస్తుని పిలవడం. 28 అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. ఆయన శిష్యుడు ఆయన దేవుడని పిలిచినప్పుడు యేసుక్రీస్తు సమ్మతించాడు, కానీ నేను దేవుడిని కాదని చెప్పలేదు, ఆ మాటను బట్టి తిరస్కరించలేదు. ఇలా వీటినన్నిటిని బట్టి చూస్తే యోహాను సువార్తలో యేసుక్రీస్తు స్పష్టంగా తన గురించి తాను దేవుడని చెప్పుకోవడం నాకు అర్థమైంది. నాకు ఎటూ తోచక నన్ను నేను సమర్థించుకోవడానికి ఇలాగనుకున్నాను. యోహాను సువార్త యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అనేక సంవత్సరాలకి రచించబడింది, ఆలస్యంగా రచించబడింది కాబట్టి యోహాను సువార్త నమ్మదగినది కాదు, దీన్ని పరిగణనలో తీసుకొనకూడదు అని అనుకుని మొదటగా రచించిన సువార్తను చదువుదామని ఆలోచించి మొదటగా రచించబడిన మార్కు సువార్త చదవడం ప్రారంభించాను. మార్కు సువార్త చదువుచుండగా 14:62 వచ్చాను. యేసు అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వన కూర్చుని ఆకాశ మేఘరుడై వచ్చి ఉండుట చూచుదరని చెప్పాను. ఈ వచనాలు చదివినప్పుడు ఆ సందర్భంలో ప్రధాన యాజకులు ఆ మాటను బట్టి తమ వస్త్రాలు చింపుకోవడం దైవదోషణని చెప్పి వేరే సాక్ష్యం అవసరం లేదని చెప్పి యేసుక్రీస్తుకు మరణశిక్ష సరిపోయినది, ఆయన మరణశిక్ష పాత్రుడని నిర్ధారణ చేయడాన్ని బట్టి చూస్తే నాకు అర్థం కాలేదు. ఎందుకు వీరు జస్ట్ అది చెప్పినందుకే చంపాలని చూశారు అని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే యేసుక్రీస్తు తను 3 విధాలుగా వ్యక్తపరుచుకున్నాడు. నేనే మోషే దేవుడుగా, మనిషి కుమారుడు దానియేలు దేవుడుగా, కుడిపార్శ్వన కూర్చుండుట దావీదు దేవుడుగా చెప్పుకోవడం స్పష్టంగా నాకు అర్థమైంది. యేసుక్రీస్తు తన గురించి తాను దేవుడిని చెప్పుకున్నాడు కాబట్టే ఆ కారణం చేతనే ఆయన్ని సిలువ వేశారని అప్పుడు నాకు తెలిసింది. క్రొత్త నిబంధన మొత్తం నిజం. యేసుక్రీస్తును దేవుడుగా తన గురించి చెప్పుకోవడం నిజమని నా హృదయంలో కలత చెందుకుని నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే నా చిన్నతనం నుండి మా బోధకులు నాకు బోధించలేదు, కానీ దీనికి భిన్నంగా యేసుక్రీస్తు బైబిల్లో ఎక్కడా తనకు తాను దేవుడిగా చెప్పుకోలేదు. క్రైస్తవులే దాన్ని కల్పించి యేసుక్రీస్తు దేవునిగా పూజిస్తున్నారని ఇస్లాంలో నాకు బోధించారు. కానీ నా కళ్ళ ముందే అన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు తను దేవుడని చెప్పుకోవడము నేను ఎలాగ తిరస్కరించాలి అని ఆలోచనలు నాలో రేకెత్తించి నాలో వేదన కలిగించాయి. ముస్లిం ఆలోచనల చేత అనేక సార్లు దేవుడితో వాదన చేశాను, కానీ ఇలా అన్వేషణ చేసి జీవితంలో ఇటువంటి సత్యం తెలుసుకున్నానని అనుకున్నాను. అప్పుడు గట్టిగా అల్లాహకు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. మధ్యలో దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు గట్టిగా ఆధారం కావాలి, క్రైస్తవం సత్యమని నేను ఎలాగ నమ్మాలి? అనేక శాఖలుగా విడగొట్టబడి ఒక శాఖ ఒకటి నమ్ముతుంది, మరో శాఖ మరొకటి నమ్ముతుంది. ఇలాగ ఎవరిష్టం వచ్చినట్లు వారు నమ్ముతారు. ఏది నమ్మాలి, ఏది క్రైస్తవం సత్యమని చెప్పేది అని నేను ప్రశ్నించి వెళ్లిపోయాను. తరువాత నేను కొనుగొన్నాను రోమిలికి రాసిన పత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. 1 యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడని, 2 హృదయమందు విశ్వసించి ఉంచి, 3 చనిపోయి పునరుద్ధానమయ్యాడని నమ్మేదాన్ని బట్టి క్రైస్తవం సత్యము. అందరూ అది కామనగా నమ్మాలి, అదే క్రైస్తవం అంతా ఏకపరుస్తుందని నేను గ్రహించి నాకు అర్థమైంది. చాలా ఆసక్తికరమైన విషయం ఒకటి నాకు గుర్తుంది. నేను మెడికల్ స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు నా ఫోర్త్ ఇయర్ లో లాజికల్ పదాల మీద చాలా పని చేశాను. నా యొద్దకు అనేక మంది మానసిక రుగ్మత ప్రభావంతో వచ్చి నబిల్ నేను దేవుడని చెప్పేవారు. అప్పుడు నేను మా దగ్గర నీకు ట్రీట్మెంట్ ఉందని చెప్పేవాడును, ఎందుకంటే అది మానసిక వ్యాధి. అలాగే యేసుక్రీస్తు తన గురించి దేవుడని చెప్పుకోవడం ఆ రోజుల్లో ఆయన్ను పిచ్చివానిలాగా పరిగణించారు. కానీ ఆయన ఛాలెంజ్ వేసి అనేక అద్భుతాలు చేసి నేను చనిపోయిన తర్వాత 3వ దినం లేస్తానని చెప్పి 3వ దినం పునరుద్ధానం అయ్యి తానే దేవుడని నిరూపించుకున్నాడు. నేను దేవుడని చెప్పడం పెద్ద కష్టం కాదు, కానీ యేసుక్రీస్తు దేవుడు కనుక పునరుద్ధానుడై నిరూపించాడు. ఆయన మరణం గురించి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడని అనేక ఆధారాలు ఉన్నాయని నాకు లభించాయి. అవి తెలుసుకున్నాను. ఇస్లాంలో లోతైన విషయం ఏమిటంటే నన్ను ఒక ముస్లిం గా ఖురాను యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడని నమ్మడానికి అనుమతించదు. In Surah An-Nisa, which is chapter 4, verse 157, وَمَا قَتَلُوهُ وَمَا صَلَبُوهُ وَلَكِنْ شُبِّهَ لَهُمْ ఆయన చంపబడలేదు, సిలువ వేయబడలేదు, కానీ వారికి అలా కనబడ్డాడు అని చెప్పి ఖురాన్ యేసుక్రీస్తు చనిపోయాడంటే ఒప్పుకోదు. కానీ క్రైస్తవులకు వేరుగా ఉండే చరిత్ర, క్రైస్తవాన్ని విమర్శించే నాస్తికులు, సిక్యులర్లు రచించిన చరిత్రను చూస్తే యేసుక్రీస్తు పునరుద్ధానం వారు అంగీకరించకపోతే
లేకపోయినా యేసుక్రీస్తు రోమా ప్రభుత్వం ఆధీనంలో సిలువ మీద చనిపోయాడు అన్నది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్, జగమెరిన నగ్న సత్యం. ఇది ఏథిస్ట్స్, నాస్తికులు, స్కెప్టిక్స్, సంశయవాదులు, అగ్నోస్టిక్స్, వితండవాదులు, ఇలా కేవలం క్రైస్తవులు కాని పండితుల చేత చదవబడిన చరిత్ర ప్రకారం రోమా ప్రభుత్వం ఆధీనంలోనే యేసుక్రీస్తు చనిపోయాడని, ఆయన అనుచరులు, శిష్యులు యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మారని చరిత్ర చెప్పే సత్యం జగమెరిగిన అర్థం కలిగి ఉంది. ఇన్ని విధానాల ఆధారాలు నేను చూశాను. దేవుడితో చేసిన 3 సంవత్సరాల స్నేహం వల్ల ఇంత విషయాలు నేను తెలుసుకోవాల్సి వచ్చింది. ఈ స్థితిలోనికి నేను వచ్చాను. ఒక రాత్రిలో జరిగింది కాదు. ఒకసారి డేవిడ్ నేను కలిసి వెళుతున్నప్పుడు డేవిడ్ అన్నాడు, నెబిల్ 0 నుంచి 100% వరకు లెక్క వేస్తే ఎన్ని మార్కులు క్రైస్తవ్యానికి నీవు ఇస్తావు అన్నాడు నన్ను. అప్పుడు నేను ఆలోచించి 99% యేసుక్రీస్తు చనిపోయాడని, 90% యేసుక్రీస్తు దేవుడని చెప్పుకున్నాడని, 90% తిరిగి లేచాడని, టోటల్ గా 80% క్రైస్తవానికి నేను మార్కులు ఇస్తానని అన్నాను. అందుకు డేవిడ్ అన్నాడు, నెబిల్ అలాంటప్పుడు ఆలస్యం ఎందుకు, యేసుక్రీస్తు నమ్మి క్రైస్తవాన్ని స్వీకరించు అన్నాడు. డేవిడ్ 100% ఇస్లాం సత్యము గొప్పది, క్రైస్తవం నేను ఎందుకు నమ్ముతాను, ఇస్లాం అంత సత్యమైనప్పుడు అన్నాను. డేవిడ్ నా వైపు చూసి ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇస్లాం గొప్పదని ఎలాగంటావు అన్నాడు. అందుకు నాకు తెలుసు, నా చిన్నప్పటి నుండి నేను ఖురాను యొక్క ఆధారాలను కలిగి ఉన్నాను, ఇస్లాం యొక్క గొప్పతనం గురించి నాకు తెలుసు, నేను ఇన్వెస్టిగేషన్ చేయవలసిన అవసరం లేదని ఆయనతో చెప్పాను. అందుకు డేవిడ్, నెబిల్ ఎలాగైతే నీవు బైబిల్ విమర్శించి ఇన్వెస్టిగేషన్ చేసి నీవు మార్కులు ఇవ్వడానికి ఏ పద్ధతులను వాడి పరీక్షలకు గురి చేసావో అలాగే ఖురాన్ మీద కూడా ప్రయోగించి పరీక్షలకు గురి చేసి అప్పుడు తేల్చు ఇస్లాం గొప్పదని. బైబిల్ ఖురాన్ పోల్చి ఒకే గీటుతో పరీక్షించి మాట్లాడు. బైబిల్ మీద సంశయాల ప్రశ్నలు ఏ విధంగా సంధించావో అలాగే ఖురాన్ మీద కూడా సంధించి నా ముందుకు వచ్చి చెప్పు, అప్పుడు నేను ఒప్పుకుంటానన్నాడు. దానికి నేను అన్నాను, షూర్ నేను చేస్తాను, ఎందుకంటే ఇస్లాం 100% గొప్పది, సత్యమని నేను ధీమాగా చెప్పాను. డేవిడ్ తో ఛాలెంజ్ చేసిన ప్రకారం ఇస్లాం మీద పరీక్షలు చేయడం ప్రారంభించాను. యేసుక్రీస్తు గురించి చూసినప్పుడు యేసుక్రీస్తు చనిపోయిన 10 సంవత్సరాల లోపే ఆయన గురించి చరిత్ర మొదటి సువార్త మార్కు రచించబడింది. 70 సంవత్సరాల లోపే ఆఖరి చరిత్ర యోహాను సువార్త రచించబడింది. మహమ్మద్ దగ్గరకు వచ్చినప్పుడు మహమ్మద్ చనిపోయిన 150 సంవత్సరాల వరకు ఆయన గురించి ఎటువంటి వ్రాత పలుకు ఉలుకు లేదు. 150 సంవత్సరాల తర్వాత ఒక ఆయన మహమ్మద్ గురించి ఏదో కొంత రచించాడు. అది కూడా మరొకడు తీసుకుని అది అంతా సత్యం కాదు అని చెప్పి కొంత ఉంచి మిగతాదంతా నాశనం చేశాడు. సిక్యులర్ చరిత్ర ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తుకున్న చరిత్ర మహమ్మద్ చరిత్రతో పోలిస్తే మహమ్మద్ చరిత్ర ఎందుకు పనికి రాలేదు, నమ్మదగినదిగా లేదు. నేను నా చిన్నతనం నుంచి బోధింపబడేవాడని మహమ్మద్ వంటి గొప్ప వ్యక్తి లోకంలో మరొకడు లేడు. ఆయన గొప్ప నాయకుడని, గొప్ప పరిపాలకుడని, గొప్ప యుద్ధవీరుడు, సూర్యుడని, స్త్రీలను కాపాడి వారిని రక్షించే గొప్ప యోధుడని, పేదవారిని పైకి లేపి గొప్ప జాలి హృదయం గుణము గలవాడని, ఇలా ఆయన గూర్చి పొగుడుతూ ఆయన గొప్ప పురుషోత్తముగా అభివర్ణించుచు నాకు చెప్పేవారు. కానీ బైబిల్ చరిత్ర, ఖురాన్ చరిత్ర పక్కపక్కన పెట్టి పోల్చి చరిత్రలో ఉన్న మహమ్మద్ కు, ముస్లిం గుండులో ఉన్న మహమ్మద్ కు పోల్చి చూసినప్పుడు పొంతన లేకుండా పోయింది. చరిత్రలో ఉన్న మహమ్మద్ హింసాపూర్వకమైన లక్షణాలు చూసి పోయి నేను అనుకున్నాను, ఓకే నేను మహమ్మద్ ను పరిగణలోనికి తీసుకోను, ఖురాన్ ప్రాముఖ్యమైనది కదా, అది దైవుని చేత రచించబడింది కదా, దైవ ప్రేరితమైనది కాబట్టి దాని ఇన్స్పిరేషన్ పరిగణలోనికి తీసుకుంటాను అని అనుకున్నాను. ఎందుకంటే ఇస్లాం విశ్వాసంలో ఒక వ్యక్తి ముస్లిం గా ఉండాలంటే షహాదు నమ్మాలి. And the shahada, which is la ilaha illallah Muhammad Rasulullah. మరే దేవుడు లేడు, అల్లాహే ఒక్కడే దేవుడు, మహమ్మద్ ప్రవక్త, ఆయన ప్రవక్త అని ఖురాన్ చెప్పేది. అది మేము అంగీకరించాలి, నమ్మేవారము. అల్లా దేవుడు అనడానికి ఖురాన్ ప్రమాణకంగా, మహమ్మద్ ఆయన ప్రవక్త అనడానికి ఆయన జీవితాన్ని విచారణ చేసినప్పుడు మహమ్మద్ విషయంలో విఫలమైంది. సో ఖురాన్ వైపుకు నేను తిరిగాను. ఖురాన్ ఖచ్చితమైన దేవుని వాక్యమని, ధర్మ సంబంధమైన ప్రతి హేతువాదము, రీజనింగ్ ద్వారా నా చిన్నతనం నుండి నేను ఖురాను ఎన్నడూ మారనిది, మార్పు చెందనదని, శాస్త్రీయ పరిజ్ఞానం కలదని, జరగబోయే సంగతులు తెలియజేసేదని గాఢంగా విశ్వసించేవాడును, బోధింపబడేవాడును. ఆ కాన్ఫిడెంట్ తోనే నేను ఇన్వెస్టిగేషన్, విచారణ ప్రారంభం చేసి ఏ విధానంతో అయితే బైబిల్ నీడలు అవలంబించానో అదే విధానంతో ఖురాన్ చూచినప్పుడు నా చిన్నతనం నుంచి ఖురాన్ గురించి చెప్పినదంతా అబద్ధమని తెలిసింది. బైబిల్ ను, ఖురాన్ ను పక్కపక్కన పెట్టి క్రైస్తవంను, ఇస్లాంను పోల్చి చూసినప్పుడు క్రైస్తవం టాప్ కెళ్లి ఇస్లాం డౌన్ కు పడిపోయింది. ఖురాన్ ఒక వ్యక్తి చేత కంట్రోల్ చేయబడి ఖురాన్ అంతా ఒకే విధంగా ఉండాలని ఒక ఖలీఫ్ ఖురాన్ చేతి చేత రచించబడిన అనేక పత్రాలను కాల్చి
తీసివేసి ఒక్క ఖురాన్ ఉంచాడు. ఇలా అనేక విషయాలలో ఖురాన్ విఫలమైంది, డౌన్ అయింది బైబిల్ ముందు పోల్చి చూసినప్పుడు. ఒకసారి నాకు ఒక విషయం గుర్తుంది, అది నేను రక్షించబడిన తర్వాత జరిగింది. నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉండగా ఒక రోజు కొంతమంది స్నేహితులు నాస్తికులు నా మధ్య సంభాషణ జరిగింది. వారు నాతో మాట్లాడుతూ ఇది ఎత్తి చూపుతూ అది ఎత్తి చూపుతూ నబీల్, క్రైస్తవంలో చాలా ఇష్యూస్ సమస్యలు ఉన్నాయి అని అన్నారు. అందుకు నేను అది నాకు తెలుసు, కానీ మీరు ఏ దృక్పథంతో ఏ విమర్శాత్మకమైన ప్రశ్నలతో సంధించి క్రైస్తవాన్ని చూస్తున్నారో అదే దృక్పథంతో విమర్శాత్మకమైన ప్రశ్నలు సంధించి నాస్తికమును చూడగలరా? చూచి నాకు రెండింటిని పోల్చి చెప్పండి అని అన్నాను. అందుకు వారు స్టన్ అయ్యి నా వైపు చూసి గ్రహించడం ప్రారంభించారు. ఎందుకంటే ఇలా పోల్చి చూడడం వల్ల క్లారిటీ, స్పష్టత వెలుగులోకి వచ్చి వ్యత్యాసం అర్థమవుతుంది. అలా నేను చూచినప్పుడే క్రైస్తవం టాప్ కెళ్లి ఇస్లాం డౌన్ కి పడిపోయింది. నేను ఇస్లాం గురించి గొప్పగా అనుకున్నదంతా సంక్షోభానికి పడిపోయి విఫలమైంది. కానీ సడన్ గా అకస్మాత్తుగా సువార్తను అంగీకరించి క్రైస్తవ్యాన్ని నేను స్వీకరించలేను. నేను అలా చేయలేని పరిస్థితిలో ఉన్నాను. అలా చేస్తే మా కుటుంబం మీద సిగ్గు తెచ్చి హాని చేసిన వాడిని అవుతాను. చాలా కాలం నుండి మా కుటుంబానికి ఉన్న గౌరవం, పరపతి నాశనం అవుతుంది. మా తాత ముత్తాతలు తమ జీవితాలను ఇస్లాం మత వ్యాప్తికి అంకితం చేసి కష్టపడి సంపాదించిన గౌరవ ప్రతిష్ఠితులను అంతా ఒక నిమిషంలోనే క్రిందకి లాగి మంటపాలు చేసేవాడిని అవుతాను. నేను వారి మనవడునుక ఆ విధంగా నేను చేయలేను. ఈ విధమైన భార బాధ్యతల వల్ల ఏ ముస్లిం అయినా ఇస్లాం విడిచిపెట్టి క్రైస్తవం స్వీకరించడానికి ఇష్టపడాడు. కష్టం. దానికి తోడు ఇస్లాంలో ఘోర బలమైన ఆచారబద్ధంగా ఒక లా ఉంది, చట్టం ఉంది. దాని ప్రకారం ఎవరైనా ఇస్లాం ని విడిచి వేరొక మతాన్ని స్వీకరించిన వాడు ఖచ్చితంగా చావాలి. అది జరుగుతుంది. వాని సొంత కుటుంబం అయినా వాన్ని చంపుతుంది, లేదా వేరే విధంగా అయినా వాన్ని చంపుతారు. మొత్తానికి అతను కుటుంబాన్ని విడిచి పారిపోవడమో, వెళ్లిపోవడమో, దూరం అవడమో, చనిపోవడమో జరుగుతుంది. అలా చేయకపోతే వారు నరకానికి వెళ్తారని ఇస్లాం బోధిస్తుంది. కాబట్టి ఇస్లాంను విడిచిపెట్టమన్నది సాధ్యం కాని పని. ఈ పరిస్థితుల్లో చాలా బాధతో, వేదనతో నా మోకాళ్ల మీద పడి డైలీ ప్రార్థనలో, ఇతర సమయాల్లో పొట్టు విడవకుండా అల్లాహ్కు ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాను, నన్ను క్షమించు, ఇస్లాం తప్పు అయి ఉండవచ్చు, నన్ను క్షమించు, క్రైస్తవం నిజం అయి ఉండవచ్చు, ప్లీజ్ నాకు చెప్పు, నీవెవరివి అని వేదంతో అడిగేవాడును. ఎందుకంటే నేను నా ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు ఇస్లాం కంప్లీట్ గా తప్పని, క్రైస్తవం సత్యమని నేను తిరస్కరించలేని ఆధారాలు నా కళ్ళ ముందు కనపడేటప్పటికి నాలో గలిబిలి మొదలయ్యి ఇటువంటి ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలా ప్రార్థన చేస్తూ దేవుడిని అడిగేవాడిని, ప్లీజ్ నాకు చెప్పు, నీవెవరివి అని వేదంతో అడిగేవాడును. ఇస్లాం విశ్వాసం ప్రకారం అల్లాతో ఎవరు మాట్లాడలేరు. అల్లా ఎవరితో మాట్లాడు. మహమ్మద్ విషయంలోనే అది జరగలేదు. దేవదూత ద్వారానే అల్లా మాటలు అల్లా నుంచి మహమ్మద్కు అందించబడేవి. ఇక ఏ ముస్లిం జీవితంలో జరగదు అని మా బోధకులు చెప్తూ ఉండేవారు. దాని కొరకు మేము ఎదురు చూచేవారం కాదు, ఎక్స్పెక్ట్ చేసేవారం కాదు. కానీ దేవుని చేత నడిపించడానికి మాకు ఒక మార్గం ఉంది. ఆ మార్గమే కలలు, దర్శనాలు. ఇస్లాం విశ్వాస ప్రకారం కలలు, దర్శనాలు దేవుని నుండి మమ్మలను నడిపించడానికి వస్తాయని ప్రగాఢంగా నమ్ముతాము. దాని కొరకు ప్రత్యేకమైన ప్రార్థన ఉంది. Salat istikhara, where మోకాళ్ళ మీద పడి, దేవా కలల ద్వారా నన్ను నడిపించు. మా జీవితంలో చూస్తే కల ద్వారానే మా నాన్న ఉద్యోగానికి వెళ్ళాడు. కల ద్వారానే మా సహోదరి భర్తను ఎంచుకుని వివాహం చేసుకుంది. కల ద్వారానే మేము వేరే చోటకి తరలి వెళ్లాలంటే తరలి వెళ్లేవారము. అలాగే భవిష్యత్తులో కూడా జరగబోయే సంగతులు కూడా తెలియజెప్పబడ్డాయి. అనుభవం మాకుంది. మా అమ్మకు వివాహం చేసుకోక ముందు ఒక కల వచ్చింది. అందులో మా అమ్మ 4 విత్తనాలు భూమి మీద వేసింది. దానిలో 2 పెరిగి చెట్లయ్యాయి, 2 అలాగే ఉండిపోయాయి. ఆ కళకు అర్థం ఏమిటని మా అమ్మ మా ఆంటీని అడిగింది. మా ఆంటీ అంది, ఆ కళ చాలా స్పష్టంగా ఉంది. వివాహం అయిన తర్వాత నీకు 4 సార్లు గర్భం వస్తుంది, 2 ఫలిస్తాయి, 2 విఫలమవుతాయి అంది. అలాగే ఎగ్జాక్ట్ గా ఆమె చెప్పినట్టుగానే జరిగింది. ఆ కళ వచ్చినట్టుగానే నెరవేరింది. కళలు ఎవరి దగ్గర నుండి వస్తుంది అన్నది నా పాయింట్ కాదు. ఇస్లాం కళలు దేవుని దగ్గర నుండి వస్తాయి అనే విశ్వాసం కలిగి ఉండేది. అలా నమ్మడానికి ఇస్లాం దగ్గర మంచి రీజన్, మంచి కారణం ఉంది. కాబట్టి కళల కొరకు నేను ప్రార్థించడం మొదలు పెట్టాను. దేవా కళల ద్వారా నన్ను నడిపించు, తెలియజెప్పని. అలా పొట్టు విడకుండా అడిగేటప్పటికి 3 కళలు, ఒక దర్శనం నాకు వచ్చింది. రెండో కళ నేను మీతో పంచుకుంటాను, ఎందుకంటే రెండో కళ బలంగా నాకు చాలా క్లారిటీ, స్పష్టత ఇచ్చింది. ఆ కళ ఏమిటంటే, ఆ కళలో నేను ఇరుకు ద్వారం ఎదుట నించుని ఉన్నాను. ఆ ఇరుకు ద్వారం కరెక్ట్ గా నా ఎత్తుకు తగ్గట్టు, నా వెడల్పుకు తగ్గట్టు సరిపడిగా ఉండి 5-6 అడుగుల లోతు లోనకి గుహలా ఉంది. దాని అవతల
ఒక గది ఉంది. ఆ గదిలో ఒక పెండ్లు విందు జరుగుతూ ఉంది. ఆ విందు గొప్పగా జరుగుతూ తెల్లని వస్త్రాలు వేసుకుని టేబుల్స్ మీద కూర్చుని అందరూ భోజనం చేయడానికి సిద్ధంగా ఉండి ఆ విందు యజమాని వచ్చి విందు ప్రారంభించడానికి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఆ గదిలో నా స్నేహితుడు డేవిడ్ ను కూడా చూశాను. ఆయన ఆ ద్వారమును ఆనుకొని ఉన్న టేబుల్ మీద కూర్చుని ఆయన కూడా విందును ఆరగించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది అది పరలోక రాజ్యం అని. నేను కూడా లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఏదో నన్ను ఆటంకం చేయడం వల్ల నేను లోనికి వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు ఆ కలలో డేవిడ్ అని పిలిచి, డేవిడ్ మనమిద్దరము కలిసి తింటాము అని అనుకున్నాను అని అన్నాను. అందుకు డేవిడ్, నేను పిలిచాను నీవే స్పందించలేదు అన్నాడు. ఆ కలలో నాకు అర్థమైంది పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే డేవిడ్ ఆహ్వానం నేను స్వీకరించాలని. నేను కల నుంచి లేచి ఉదయాన్నే డేవిడ్ దగ్గరికి వెళ్ళి ఆ కళ అర్థం ఏమిటి, నీ అభిప్రాయం ఏంటని అడిగాను. అందుకు డేవిడ్, కళ స్పష్టంగా ఉంది, నేను చెప్పవలసిన అవసరం లేదు అని బైబిల్ దగ్గరికి వెళ్లి లూకా సువార్త 13:23-26 ఆ అధ్యాయం మొత్తం చదువని నాకు చెప్పాడు. నేను వెంటనే వెళ్లి చదవడం ప్రారంభించాను. లూకా సువార్త 13:23-26 ఒకడు, ప్రభువా రక్షణ పొందు వారు కొద్దిమందేనని ఆయన అడుగగా ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమును ప్రవేశించు పోరాడి అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపులు తీయమని చెప్పనారంభించినప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు, నీ సమ్ముఖమందు మేము తిని త్రాగుచుంటిమే, నీవు మా విందులలో భోజించుతవే అని చెప్పసాగుదురు. పెద్ద అక్షరాలతో ఇరుకు ద్వారము ఈ సంభాషణ అంతా చూచినప్పుడు ఈ మాట వినగానే నా గుండె జల్లుమంది. ఎందుకనగా నా కళ ఎలాగైతే ఉందో ఆ వచనాలు కూడా అలాగే ఉన్నవి. అటువంటి అనుభవం నాకు ఎప్పుడూ కలగలేదు. మరలా నేను దేవుని వైపు చూసి ఇంకో కళ నాకు ఇవ్వు అని అడిగాను. అలాగే ఇంకో కళ ఆయన ఇచ్చాడు. ఒక దర్శనం, 3 కళలు. బైబిల్ ప్రకారం, బయట చరిత్ర ప్రకారం ఇన్ని ఆధారాలు ఉన్నా ఇంకా యేసుక్రీస్తును అంగీకరించలేదు. చాలా వేదనతో రోదనతో ఉన్నాను. కారు డ్రైవింగ్ చేస్తూ ఏడవడానికి సమయం ఇవ్వు అంటూ ప్రార్థన చేస్తూనే కళ్ళంట నీరు కారుతూ ఏడుపు ఆపుకోలేని పరిస్థితిలో ముందుకు వెళ్ళలేక వెనక్కి నా అపార్ట్మెంట్ కు వచ్చి గదిలోకి వెళ్లి ఖురాన్ను బైబిల్ను పక్కన పెట్టి, దేవా నాకు ఓదార్పునివ్వు అని చెప్పి ఖురాన్ తెరిచి చదవడం ప్రారంభించాను. అదే మొదటిసారి ఖురాన్ వ్యక్తిగత నడిపింపుకు, ఓదార్పుకు, ఆదరణ కొరకు చదవడం. కానీ ఒక పదం కూడా ఓదార్పు, ఆదరణ ఇచ్చేది లేదు. ఖురాన్ మూసివేసి బైబిల్ తెరిచాను. కానీ ఎక్కడ నుండి ప్రారంభించాలో నాకు అర్థం కాగలేదు. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా దాన్ని విమర్శించడానికి చదివేవాడిని గాని నమ్మి దాన్ని ఎప్పుడు చదవలేదు. అందుకని నాకు అర్థం కాలేదు. ఆయన కొత్త నిబంధన చదువుదామని మత్తయి సువార్త తీశాను. మొదటి అధ్యాయం తీసినప్పుడు వంశావళిలు చూశాను. నెక్స్ట్ పేజీ తిరిగేసాను. అలా తిరిగేసి 5వ అధ్యాయం దగ్గరకు వచ్చాను. అక్కడ మాట్లాడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, దుఃఖపడవారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ఆ మాట వినగానే యేసుక్రీస్తే నాతో మాట్లాడుతున్నాడు అనే ప్రగాఢమైన అనుభవం నాకు కలిగింది. చదువుతూనే, దేవా నా ప్రార్థన వింటావు, నీవు నా ప్రార్థన వింటావా అనే దానికి నాకు ఎలా తెలుస్తుంది అనే లోపే అది స్టడీ బైబిల్ కొనుక ఫుట్ నోట్ కింద దేవుడు నీ ప్రార్థన వినాలని నీవు తెలుసుకోవాలంటే మొదటి యోహాను 5వ అధ్యాయంలోకి వెళ్ళు అన్నట్టుగా అక్కడ రెఫరెన్స్ ఉన్నది. అలాగే నేను యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్ళాను. అలాగా బైబిల్ తిరగేస్తూ చదువుతూ చివరికి మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వచ్చాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనంలో చూస్తుంటే అక్కడ మరలా నన్ను నా హృదయం హత్తుకునే విధముగా, నా హృదయంలో ఖడ్గం దిగే విధంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడడం మొదలుపెట్టింది. అదేమిటంటే, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకున్నవాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాణ్ణి ఒప్పుకుందును. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునో వాణ్ణి పరలోకమందును నా తండ్రి ఎదుట నేను ఎరుగుదును. ఇలా చదివినప్పుడు నాకు భయం, బాధ కలిగింది. చేశాను, దేవా ఇలా చేస్తే నా కుటుంబాన్ని నేను విడిచిపెట్టాలని ఏడుస్తూ ముందుకు చదువుతూ ఉండగా మరొక వచనం మత్తయి సువార్త 10:37 వచనం, తండ్రినైనను తన తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అన్న వచనం నాకు ఎదురైంది. ఈ వచనం చదివినప్పుడు నేను దుఃఖం ఆపుకోలేక భరించలేని బాధ కలుగుతూ ఎటు తోచలేని పరిస్థితిలో ముందుకు ఇంకా చదువుతున్నాను. నెక్స్ట్ వచననే, తల సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొను. ఈ వాక్యం చదివినప్పుడు నాకు
అప్పుడు అర్థమైంది. దేవుడు ముందే చెప్పాడు ఆయన అంగీకరిస్తే శ్రమలు తప్పవని. ఆయన అంగీకరించినాడనే ఆయన శ్రమ కూడా అంగీకరించాలి. అదే ఆయన శిష్యులు ప్రారంభించారు, నేను కూడా చేయాలని నాకు అర్థమైంది. వెంటనే నీ కన్నీళ్లతో మోకాళ్ళు వేసి, యేసయ్యా నిన్ను నేను ఒప్పుకుంటున్నాను, నీవు నిజంగా దేవుడువు, నా కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నా పాపాలను క్షమించి తిరిగి 3వ దినం లేచి నాకు జీవం ఇచ్చేవయ్యా, అందుకు నీకు వందనాలని చెప్పి ప్రార్థన చేశాను. ఆ క్షణాన్నే సువార్త జ్ఞానం నాలోనికి చొచ్చుకుని పోయింది. కానీ పూర్తిగా సువార్త నేను పట్టుకోలేదు. అది నాకు కొన్ని దినాల తర్వాత అర్థమైంది. నేను యేసుక్రీస్తును నమ్మాను, అంగీకరించానని మా ఇంట్లో తెలుసుకున్నారో, మా ఇంట్లో నేను యేసుక్రీస్తు ప్రభును అంగీకరించి నమ్ముకున్నానని తెలుసుకున్నప్పుడు మా నాన్న నా వంక చూసి ఏడవడం అదే మొదటిసారి నేను చూశాను. మా నాన్న అమెరికా నేవీలో 25 సంవత్సరాలు పనిచేశాడు. నాకు గొప్ప బలం, సూపర్ మ్యాన్ గా అనిపించేవాడు. ఆయన నాతో ఇలాగ అన్నాడు, నెబిల్, నీవు ఈ రోజు నా వెన్నుముక్క విరగొట్టి ముక్కల చేసి లోన అంత బాధను కలిగించేవాడుగా ఉన్నావు అని అన్నాడు. మా అమ్మాయితో ఒక మాట కూడా మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోయింది. ఈ రోజు వరకు మరిచిపోలేకపోతున్నాను. ఆమె కళ్ళు రక్తం కంటే ఎర్రగా మారిపోయాయి. ఆమె కూడా అదే వేదన. ఇదంతా చూడలేక నేను వెళ్లి వెంటనే మోకాళ్ళ మీద పడి, దేవా ఎందుకు నీవు నన్ను చంపలేదు? ఈ పరిస్థితి కంటే చావే మంచిది. నేను యేసుక్రీస్తును నమ్మానని నా కుటుంబంలో నా తల్లిదండ్రులు తెలుసుకోనక మునిపే నీవు నా ప్రాణం తీసుకుంటే ఎంతో మంచిది. నేను నీ రాజ్యానికి వచ్చేవాడిని, వారికి అటువంటి బాధ కూడా సంభవించేది కాదు అని నన్ను ఎందుకు తీసుకోలేదు అని పదే సార్లు పొట్టు విడవకుండా దేవునికి చెప్పడం ప్రారంభించాను. సడన్ గా ఒక స్వరం నాకు వినబడింది. ఏమిటంటే, ఈ జీవితం నీ కొరకు కాదు, అందుకునే నీ జీవితం నేను తీసుకోలేదు. ఆ క్షణంలో నా జీవితం, నా చదువు, నా ఆలోచన అంతా కొత్తగా మారిపోయింది. మోకాళ్ళ మీద నుండి నిలిచి నడిచి బయటకు చూసినప్పుడు అంతా కొత్తగా కనబడుతుంది. ప్రతిదీ కొత్తగా కనబడుతుంది. నేను రోజు ఉండే అపార్ట్మెంటే, పాత చెట్లే, పాత వాతావరణమే, కానీ అంతా నాకు కొత్తగా కనబడుతుంది. ప్రత్యేకంగా మరీ కొత్తగా కనబడింది రోడ్డు మీద వెళుతున్న ఒక మనిషి. నేను రోజు అనేక మంది మనుషులు అనేక సార్లు చూస్తున్నాను, కానీ ఆ దినాన్ని మనిషిని చూసినప్పుడు నాకు చాలా కొత్తగా కాపాడ్డాడు. అప్పుడు నేను గ్రహించాను, ఏ మనిషి కొరకైతే దేవుడు సింహాసాన్ని విడిచిపెట్టి చనిపోవడానికి సిద్ధమయ్యాడో, ముస్లింగా ఒకప్పుడు దేవుడు ఈ లోకంలోనికి అసలు రాడు, సింహాసనం మీద కూర్చుని పరిపాలకుడుగా మన మీద అధిపతిగా ఉండి మనల్ని అది చేయి ఇది చేయి అని చెప్పే అంత్యకాలం మందు క్రియల మూలంగా తీర్పు తీర్చువాడని విశ్వాసం కలిగిన వాడును నాకిప్పుడు మనిషిని చూడగానే అర్థమవుతూ ఉన్నది. నూతన ఆలోచన, నూతన విధానం నాలో పెళ్లి ఉబ్బుతున్నది. అంతా కొత్త. దేవుడు మనిషి కొరకు ఈ లోకానికి, పాపలోకానికి వచ్చి పేదవాడైన వడ్లవాని కుమారుడుగా, ఒక కూలివానిగా పెరిగి తనను తాను అప్పగించి చంపే మనుషులతో జీవించి ఆ మనిషి కొరకు అతి ఘోరంగా హింసింపబడి అవమానపరచబడి పాపాలు కడగడానికి తన ప్రాణం పెట్టి రక్తం కాచాడు. దేవుడు ఆకాశ నక్షత్రాలను సమస్తాను సృష్టించిన దేవుడు మనిషి కొరకు ఈ లోకానికి రావడం, చనిపోవడం, మరలా ఆ దేవుడు చెప్పడం, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి, అందుకనే నాకు ప్రాణం మీకు పెట్టానని అనడం, అలాగే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని చెప్పడం, ఇదంతా కొత్త విధానం నాకు కనబడుతున్నది. అంతా కొత్తది. మనిషి కోసం దేవుడు అంత చేసెను. మనిషిని చూచినప్పుడు మరి కొత్తగా నాకు కనబడ్డాడు. దేవుడు అంత చేసిన మనిషిని నేను రోజు చూస్తూ రోజులు గడిపి సువార్త చేయకుండా నరకానికి ఎలాగ వారిని పంపాలి? దేవుడు నా కొరకు చనిపోయినప్పుడు నేను నా తోటి వారి కొరకు చావాలి కదా, లేకపోతే నేను ఎలాగ యేసుక్రీస్తును వెంబడించి ఆయన వాడినవుతాను? ఆ క్షణంలో మనుషుల మీద నాకు, వారి యొక్క ఆత్మల మీద నాకు భారం కలిగింది. ఆ క్షణంలో నాకు సువార్త అంటే ఏమిటో అర్థమైంది. అది కేవలం నా మట్టికే నమ్మి రక్షించబడి మారడమే కాదు, అనేకులకు మార్పు కొరకు ప్రయాసపడాలి అని నేను గ్రహించాను. ఈ దేవుణ్ణి నా జీవితం పోయినా ప్రకటించవలసింది. ఈ సువార్తకు నా జీవితం అంకితం చేసి నా ప్రాణాలు పోయినా అందరికీ అందజేయవలసిందని. నబీల్, నేను ప్రశ్న అడగాలి. నీవు మారుతూ ఉన్నప్పుడు నీ తల్లిదండ్రులకు వచ్చా ఏం జరిగింది, మారక ముందు ఎలాగ జరిగింది చెప్పావు, కానీ మారిన తర్వాత నీ తల్లిదండ్రులకు నీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వారు నేనేమైనా చేశారా? వారికి ఏమైంది? మీ సంబంధ భావ్యాలు ఎలా కొనసాగాయన్నది నువ్వేమాత్రం కూడా చెప్పలేదు. నేను చెప్తాను. మొదట కొన్ని సంవత్సరంలో చాలా కష్టంగా ఉంది. ఇది అమెరికా కాబట్టి వారు ఏమీ చేయలేక నా కొడుకు పిచ్చి పెట్టిందని చెప్పి నాకు ఏదో అయిందని అల్లాకు గట్టిగా ప్రార్థన చేసి నేను వెనక్కు తిరిగి రావాలని, ఇస్లాంలోకి మరలా మారాలని నా యొద్దకు ముస్లిం మిషనరీలను పంపించేవారు. వారు నా యొద్దకు వచ్చినప్పుడు వారిని ప్రశ్నలు అడిగేవాడిని. మా కల్చర్లో పెద్దవారిని ప్రశ్నించకూడదు. సో నా తల్లిదండ్రులు మా కొడుకు అమరదస్తుడైపోయాడు అని అన్నారు.
కానీ నా యొద్దకు వచ్చిన మిషనరీలు అన్నారు, లేదు మంచి కుర్రోడు కానీ వాడికి ఏదో అయింది అని అన్నారు. అప్పుడు మరలా నా తల్లిదండ్రులు మానసిక వైద్యుడు నా యొద్దకు పంపించారు. నేను కూడా డాక్టర్ మానసిక వైద్యుడిగా చదువుతున్నానని వారికి అర్థమయ్యి వారు వెళ్లిపోయారు. నాకు వివాహం కుదిరింది. వివాహం కొరకు వారిని ఆహ్వానించాను. వివాహం విషయంలో కూడా వారు కొలుగు చేసుకోలేదు. నా యొద్దకు రాలేదు, వివాహం కూడా రాలేదు. అది నాకు చాలా బాధ కలిగించింది. నాకు గ్రాడ్యుయేషన్ అయిపోయినప్పుడు నేను డాక్టర్ పని చేయకుండా దేవుని సేవలోకి వచ్చినప్పుడు నా తల్లిదండ్రులు అన్నారు, నబీల్ నీవు మమ్మల్ని కావాలని బాధ పెట్టుచున్నావు, నీవు డాక్టర్ అవుతావని ఏదో కొంత ఆశ ఉన్నాం, అది కూడా లేకుండా చేసి క్రైస్తవ మిషనరీ అవి మా పరువు తీసావు అని అప్పటి నుండి పూర్తిగా నాతో మాట్లాడటం మానేసి సంబంధం తెంచుకున్నారు. చాలా కష్టంగా ఉండేది, కానీ దేవుడు బలపరుస్తూ తన పనిలో ముందుకు నన్ను నడిపించాడు. కొన్ని సంవత్సరాల ముందు నా భార్య కఠినంగా ఉండే ఉర్దూ భాషను నేర్చుకుని వారితో మాట్లాడడానికి ప్రయత్నించింది. దాని ప్రభావం వల్ల వారు కొద్దిగా మారారు. అలాగే మా నాయకుడు అంతర్జాతీయ ప్రసంగి రవి జకరియా గారు కూడా వెళ్లి వాళ్లతో మాట్లాడడం వల్ల కొద్దిగా మారారు. నా తండ్రికి టర్కీ వెళ్లాలని కోరిక ఉండేది. నడు వెళదామని చెప్పి మేమిద్దరం వెళ్ళాం. అలాగా ఇలాంటి పనుల వల్ల కొంత సంబంధం బలపడింది. కిందటి నెల అమెరికా ప్రభుత్వం నుండి నాకు ఆహ్వానం వచ్చింది. అల్పాహార ప్రార్థన ప్రేయర్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో నేను మాట్లాడాలని. నా జీవితంలో మొదటిసారి మా నాన్న వచ్చి, నబీల్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చావా అన్నాడు. సో ఆయనతో అవునన్నాను. అప్పుడు ఆయన నాతో కూడా వచ్చాడు. ఆ మీటింగ్ ముగింపులో నాకు ఒక మెసేజ్ పెట్టాడు, నబీల్ నువ్వు చెప్పేది నేను అంగీకరించను, కానీ నిన్ను బట్టి నేను గర్విస్తున్నాను. అదే మొదటిసారి నా జీవితంలో మా నాన్న అలాగనడం. అది నాకు చాలా సంతోషం కలిగించింది. వారు క్రైస్తవులు అవ్వలేదు. మా అమ్మ ఇప్పటికీ చాలా కఠినంగా అల్లాహకు ప్రార్థన చేస్తూ ఉంది. నేను మరలా ముస్లింగా మారాలని ఆమె ఎంతో ఎదురు చూస్తూ ఉంది. వారితో మరలా సంబంధం ఏర్పడడానికి 9 సంవత్సరముల కాలం పెట్టింది. ఈ విధమైన సంఘటన ద్వారానే వారితో సంబంధం ఏర్పడింది. మా నాన్న అమెరికాకు వచ్చినప్పటి నుంచి 25 సంవత్సరంలో అమెరికా నేవీలో పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన అంటూ ఉండేవాడు, నబీల్ మనల్ని పోషించే దేశం కొరకు మనం ఎప్పుడు పోరాడుతూ ఉండాలని. మేము చాలా మంది ముస్లిం అమెరికాను ప్రేమిస్తున్నాం. ఎవరో కొందరు ద్వేషించవచ్చు, వారిని బట్టి ముస్లిం అందరినీ తప్పుగా చిత్రీకరించకూడదు. నబీల్ మరొక ప్రశ్న, నీవు 11వ తరగతిలో చదువుతుండగా ఒక అమ్మాయితో వాదన చేసావన్నావు కదా, చివరికి ఆ అమ్మాయి ముస్లిం గా మారిందా? ఆ అమ్మాయి గురించి చెప్పనే లేదు. ఎస్ సార్ చెప్తాను. ఆ సంభాషణ అయిపోయిన కొంత సమయం తర్వాత ఆమె నన్ను చర్చికి రావాలని ఆహ్వానించింది. కొన్ని సంవత్సరములకు నబీల్ నువ్వు ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు నాకు మెయిల్ కూడా పెట్టింది. అప్పుడు నేను రిప్లై ఇచ్చాను, నేను ఇస్లాం సత్యమో క్రైస్తవ్యం సత్యమో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇస్లామే సత్యం 100% నిజమని నేను నిరూపించిన తర్వాత నా గెలుపు నీకు రిప్లై ఇస్తానని చెప్పాను. మరలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆమె మరలా నాకు రిప్లై పెట్టి ఎంతవరకు వచ్చిందేటి నీ పని అని నన్ను అడిగింది. అప్పుడే కొత్త విశ్వాసగానే ఉన్నాను. నేను సమస్తాన్ని చెప్పాను. నా కుటుంబం యొక్క పరిస్థితి, ఎలాగ నాకు శ్రమలు వస్తున్నాయో అవన్నీ కూడా చెప్పి నా కొరకు ప్రార్థించు అని అన్నాను. ఆమె చాలా గట్టి విశ్వాసి. ఆమె ఎవరినైనా నీకు యేసుక్రీస్తు తెలుసా అని అడిగేది. సువార్త చేయడానికి ప్రయత్నించేది. చర్చికి రాహమని ఆహ్వానించేది. అలా చాలా మందిని మార్చింది. ఆమె ఇంకా ఇప్పుడు దేవుని చేత గొప్పగా వాడబడుతుంది.